హలో అండి, వెల్కమ్ టు సరిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. నేను న్యూ ఇయర్ న్యూ ఇయర్ అయిపోయిన ఒక 1 వీక్ తర్వాత అయితే పెడుతున్నాను. 1 ఆర్ 5 డేస్ తర్వాత అనుకుంటా నేనైతే అప్లోడ్ చేసేది. ఇంకా మీరందరూ న్యూ ఇయర్ బాగా సెలబ్రేషన్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అలానే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అలానే ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచిగా ఉండాలి, అన్ని గుడ్ న్యూస్లు వినాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ న్యూ ఇయర్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసింది 6కి అలా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నైట్ మేమైతే ఏం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఏం చేసుకోలేదు. అంటే ఇంకా ఏముందిలే, అమ్మకు ఫోన్ చేశాము. అమ్మ వస్తే అన్న కేక్ తీసుకొని వస్తుంది, ఇంకా నైట్ మేలుకుందాము అమ్మతో కలిసి అని అనుకున్నాము. కానీ అమ్మ ఇంకా ఊరికి వెళ్తున్నాను అప్లై గుంటకి, నేను రాలేనులే అమ్మ అనేసి అని చెప్పింది. మళ్ళీ రేపు మార్నింగ్ కావాలంటే వస్తానులే అని చెప్పింది. ఇంకా సర్లే అనేసి అని ఇంకా పిల్లల్ని కూడా ఇంకేం చేస్తాంలే అని చెప్పి ఇంకా గమ్మున అయిపోయాము. అందుకే పనుకోబెట్టేశాను పిల్లల్ని కూడా. 10కి అలా అయితే పనుకున్నారు. అంటే ఒక మూవీ అయితే చూశారు, హనుమాన్ మూవీ అయితే పెట్టుకొని ఇంకా భోజనం తిన్నప్పటి నుంచి ఇంకా నైట్ 10 దాకా అనుకుంటా చూశారు, మేలుకోవాలని చూశారు. ఇంకా మా వారికి సెలబ్రేషన్స్ ఇవన్నీ అయితే ఇష్టం లేదు. అందుకే ఇంకా ఉన్నిలే నాన్న, ఇంక ఈసారి వద్దులే కానీ ఏముంది, కేక్ కూడా తెచ్చుకోలేదు కదా అంటే మా వారికి ఇష్టం లేదు కాబట్టి అడిగారు తెచ్చుకుంటారా అని. ఇంకా మేమైతే వద్దులే అని చెప్పేసాము. ఇక్కడైతే నేను పొద్దున్నే ఇంకా న్యూ ఇయర్ కదా అని చెప్పి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసాను. పాపకైతే కాలేజ్ ఉంది, బాబుకైతే లేదు. ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారని చెప్పి నేనైతే పిల్లలకైతే ఫస్ట్ టిఫిన్ అయితే చేసి పెట్టేస్తున్నాను. టైం అయితే 9 అయిపోయింది. అంటే పాపకి 9:30కి అలా కాలేజ్ ఉంది. ఇంకా అందుకనే ఫ్రిడ్జ్లో ముల్లంగి పచ్చడి ఉన్నింది. ఇంకా దాంతోనే అయితే దోశలు అయితే పోసేస్తున్నాను హడావిడిగా. టైం వేరే అయిపోయింది, పిల్లల్ని వేరే నేను గుడికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను. న్యూ ఇయర్ కదా, ఇంకా మా వారు సాయంత్రం వస్తారు. ఇంకా అప్పుడు దాకంటే లేట్ అయిపోతుంది అని చెప్పి నేనైతే ఫాస్ట్గా అయితే పిల్లలతో పాటు వెళ్ళి దర్శనం చేయించి కాలేజీకి పంపిద్దాము అని చెప్పి అనుకున్నాను. నేను దోసపిండి కలిపి పోస్తే ఆ పెనమేమో ఈ హడావిడికి తగినట్లు దోశ రాలేదు. ఇంకా అందుకే పాత పెనమే అయితే పెట్టేశాను. ఈరోజు కెమెరామ్యాన్ అయితే మా డింపుల్. ఇంకా మా డింపుల్ చెప్తున్నాడు, మమ్మీ ఓల్డ్ ఈజ్ గోల్డ్, నువ్వు బాగుంటుంది అనేసి అది పెట్టావు, అదేంరా అంటే ఇంకా పొయ్యింది, పాత పెనంలోనే చూడు బాగా వస్తుంది అని చెప్పి ఇంకా మా డింపుల్ అంటున్నాడు. ఇంకా డింపుల్ అయితే సాంబ్రాణి ఇల్లంతా నిండిపోయేసరికి ఇంకా ఫుల్ ఇల్లంతా ఒకసారి చూపిస్తున్నాడు. చూడు ఇల్లంతా పొగ ఎట్లా నిండిపోయిందో, నువ్వు ఇల్లంతా వేసేసావు అని చెప్పాడు. మంచిది నాన్న, ఇల్లంతా క్లీన్ చేసాం కదా, ఇలా సాంబ్రాణి వేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఇంకా చెప్తున్నాను. ఇంక ఈ పెనంలో అయితే పోసాను దోశ. ఇది కూడా యాడా ఈరోజు హ్యాండ్ ఇస్తుందో నా హడావిడికి తగినట్లు దోశ వస్తుందో రాదో అనేసి భయంగానే అయితే చేస్తున్నాను. అంటే నేను దాంట్లో కూడా నేనైతే ఏం చేయలేదనుకుంటా, బ్రెడ్ ఒకటి కాల్చాను ఆ పెనంలో. అంటే ఆయిల్ తక్కువ వేసి కాల్చాను, హై ఫ్లేమ్లో పెట్టేమో కాల్చేసి ఉన్నాను. ఇంక అందుకే దోశలు వేయలేదు ఈరోజైతే. ఇంకా దీంట్లో అయితే ఇది చపాతీలకి బాగా కాలుతుంది ఓపిక్గా అనేసి నేను ఇది ఎక్కువగా చపాతీలు కాలుస్తాను ఈ పెనంలో అయితే. కానీ ఈరోజు ఇదే పనికొచ్చింది. దోశలు పర్ఫెక్ట్గా బాగా వచ్చాయి దోశలు అయితే. ఇంకా పాప కూడా రెడీ అవుతా ఉంది. ఇంకా తనైతే జడేయమని చెప్తాంది. ఏదో ఒకటి సింపుల్గా నువ్వే వేసుకునేనానా, ఈరోజైతే నిన్ను రెడీ చేయలేను అని చెప్పేశాను. ఇంకా సరే తనే అయితే రెడీ అవుతుంది. ఇంకా పిల్లలిద్దరికీ అయితే దోశ పోయి ఇచ్చేసాను. ఇంకా పాప అట్లే కాలేజీకి వెళ్ళిపోతుంది కదా, నేను కావాలంటే మళ్ళీ వచ్చి తిందాంలే, పాపకి బాబుకి పోయి ఇచ్చేద్దాము. ఇంకా వాళ్ళు ప్రశాంతంగా కూడా దండం పెట్టుకోరు. మా డింపుల్ అయితే ఈరోజు లీవే, కానీ ఇంకా గుడికి వెళ్ళినా ప్రశాంతంగా పెట్టడు. తినిపించుకొని తీసుకొని వెళ్తే ఓపిగ్గా
ఉండనిస్తాడు అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికైతే పెట్టాను. ఇంకా ముగ్గురము, ఇంకా పాప అయితే సైకిల్లో వచ్చింది, కానీ మాతో పాటే నడుచుకొని గుడి దాకా వచ్చింది. ఇంకా తనైతే దర్శనం చేయించి అర్చన చేసుకున్నాము, న్యూ ఇయర్ కదా అని చెప్పి. ఇంకా తనైతే కాలేజీకి వెళ్ళిపోయింది. ఇంకా నేను డింపుల్ అయితే గుళ్ళో కొంచెంసేపు అయితే కూర్చున్నాం ప్రశాంతంగా. అయితే మా ఇంటి దగ్గరలో ఇంకా వరదరాజుల స్వామి గుడి ఉంది కాబట్టి ఇంకా ఆ గుడికి అయితే వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఈ న్యూ ఇయర్ రోజు ప్రశాంతంగా దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇంకా కూర్చున్నాము. ఇంకా నేను డింపుల్ కూర్చొని ఉన్నాం కదా, ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను ఈరోజు న్యూ ఇయర్ అని కొత్త శారీ అయితే కట్టుకున్నాను. నాకు ఈ శారీ మా అన్న నోములకైతే తీయిచ్చాడు. ఇంక ఈ శారీ అయితే నాకు తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కట్టుకుందామా, బాగుంది అనేసి నాకైతే అనిపించింది. కుట్టించుకొని కూడా ఒక 1 మంత్ పైన అవుతుంది. 1 మంత్ కాదులేండి, ఇంకా ఎక్కువే కూడా అయి ఉంటుంది. ఇంకా అదైతే కుట్టించుకున్నా నేను న్యూ ఇయర్ కోసమని వేసుకోకుండా అట్లే పెట్టుకొని ఉన్నాను. ఇంక ఈ న్యూ ఇయర్ రోజైతే ఇంకా ఇదైతే వేసుకున్నాను. అసలు ఎంత లేసుగా ఉందో, చాలా మెత్తగా అనిపించింది నాకైతే. ఫుల్ డే అయితే ఈ శారీతోనే ఉన్నాను న్యూ ఇయర్ రోజైతే. అసలు నాకైతే ఏం కానీ ఇబ్బంది అనిపించలేదు. మా అన్న అయితే నువ్వెందుకు ఇంత సింపుల్గా తీసుకున్నావని ఇంకా ఆ రోజంతా నన్ను అంటానే ఉన్నాడు. తీసిచ్చిన రోజైతే హెవీగా బాగా పట్టుగా బార్డర్ ఉండేది తీసుకోవచ్చు కదా అనేసని, నాకు ఇలాంటివే ఇష్టం నా అని చెప్పి ఇంకా నేను ఏదైతే తీసుకున్నాను. ఇంకా నేను డింపుల్ గుడి నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నాకైతే ఫుల్ అలసిపోయానా, ఇంకా డింపుల్ని అయితే దోశ పోసినానా, కలిపిన పిండి ఉంది నాకు పోసి అంటే, ఇంకా దోశల్లో అయితే ఫేస్ బొమ్మలు, స్మైలీ ఫేస్లని, యాంగ్రీ ఫేస్లని ఇంకా అట్లా పోసి నాకైతే దోశలు అయితే పోయిచ్చాడు. ఇంకా మధ్యాహ్నంకి అయితే ఇంకా న్యూ ఇయర్ కదా, ఇంక ఈరోజు థర్స్డే అని చెప్పి ఇంకా నాన్ వెజ్ కూడా ఏం చేయటం లేదు నేనైతే. అందుకనే పప్పు అయితే నానబెట్టాను. ఇంకా అమ్మ కూడా వస్తుంది కదా, ఉన్నీళ్ళే కొంచెం ఎక్కువగానే పోసాను అందరికీ పెడదాము అనేసని. పప్పు అయితే ఇంకా నానుతూ ఉంది. ఇంకా లంచ్కి అయితే పాపని ఇంటికి వచ్చేయమన్నాను. ఈరోజు లంచ్ బాక్స్ కూడా ఏమీ లేదు. మధ్యాహ్నం వచ్చి తినేసిపోనానా, ఇవాళ టైం లేదు నీకు లంచ్ చేసి ఇవ్వడానికి అని చెప్పేశాను. ఇంకా డింపుల్ అయితే నాకు దోశ పోయిచ్చాడు కదా, నేనైతే దోశలు అయితే తినేసాను. ఆ తర్వాత రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంకా రసం పెడదాము, పప్పు చేస్తాను అని చెప్పాను. పాప ఉండంగానే కూడా అడిగాను మధ్యాహ్నంకి పప్పు చేసి వడ చేసి రసం పెడతాను అంటే, మమ్మీ నీకు దన్నము, పప్పు మటుకు చేయొద్దు, మాకు విసుకైపోయింది, ఇవాళ అయితే పప్పు వద్దు, ఆ పచ్చడే ఉంది కదా మేము ఆ పచ్చడితోనే తింటాము, నువ్వైతే ఏం చెయ్యొద్దు అని చెప్పేశారు. ఇంకా సర్లే అనేసని ఇంకా నేను కూడా ఇంకా నాకు పని ఈజీ అయిపోతుంది అని చెప్పి సర్లే రసమన్నా పెడతానులే, రసము పచ్చడి ఇంకా పెరుగు ఉంటుంది దాంతో తిందుర్లే, వడ చేసేస్తాను వేడిగా అని చెప్పాను. ఇంకా అట్లా కూడా సరేలే అని చెప్పేశారు. ఇంకా రసంకి అయితే చింతపండు అయితే నానబెట్టున్నాను. ఇంకా అదైతే కలిపి రసం అయితే తీసి పెట్టుకునేసాను. వడగట్టి చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ పైన పెనం పెట్టి ఇంకా ఆవాలు, ఎండుమిరపకాయ తుంచి వేశాను. ఆయిల్ వేడెక్కాక ఇంకా అది కూడా వేగాక నా దగ్గర ఆల్రెడీ రసం పొడి ఉంటుంది కాబట్టి రసం పొడి 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, ఇంగువ, అలానే తెల్లగడ్డ పాయలు దంచి అయితే ఒక 5 వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా బాగా వేయించినాక ఇంకా కలిపి పెట్టుకున్న చింతపండు రసం వేశాను. తగినంత ఉప్పు వేశాను. మనకు పులుపు ఎక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమోటా రసం అయితే పెట్టడం లేదు. ఈ మధ్య అయితే పిల్లలకి జలుబు చేస్తుంది, అంతలో కొంచెం చలికాలం కదా, నెమ్ము చేస్తుంది, అందుకనే ఓన్లీ చింతపండు రసమే అయితే పెట్టేశాను. ఇంకా పప్పు అయితే ఆల్రెడీ బౌల్లో నానబెట్టున్నాను, అది కొంచెము ఎక్కువైపోయింది, కడగడానికి అవ్వలేదని చెప్పి పెద్ద బౌల్లో అయితే తీసి పెట్టుకొని బాగా శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను. రైస్ కూడా ఆన్ చేసేసాను, విజిల్ కూడా వచ్చేసింది. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇంకా 2లో అలా అవుతుంది. పాప అయితే 1కి అలా వస్తుంది. ఇంకా సరే డింపుల్ ఏమన్నా ఆకలి అంటాడేమో అని చెప్పి నేనైతే కొంచెం ముందుగానే అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా పప్పు అయితే ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసి ఇంకా మిక్సీ జార్లో వాటర్ లేకుండా పప్పు అయితే వేసుకున్నాను.
ఈరోజైతే నాకు అసలు ఫుల్ హడావిడి అయిపోయింది. నేను బయట వెళ్ళడం వల్ల ఇంట్లోనే ఉంటే మటుకు అన్ని టయానికి చేసేసేదాన్ని. ఇంకా నేను రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఇంకా పప్పు మిక్సీ జార్లోకి వేసుకున్నాను కదా, ఇంకా అందులో 1 స్పూన్ మిరియాలు వేశాను, తగినంత సాల్ట్ వేశాను. ఇప్పుడు వేసిన పప్పుకి సరిపడా సాల్ట్ అయితే వేశాను. అలానే కొంచెం అల్లం అయితే పొట్టు తీసి ఒక 2 ఇంచుల అల్లం అనుకుంటా తరిగి అయితే వేశాను. ఈ మిరియాలు అల్లం మాత్రమే ఫస్ట్ సారే అంతా పప్పుకి సరిపడా వేసేసాను. మిగిలిన పప్పుకంతా కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటూ మిక్సీకి అయితే వేసేసాను. ఇంక ఇక్కడ రసం కూడా అయిపోయింది. ఒక తెల్లనిచ్చి ఇంకా స్టవ్ అయితే ఆపేసి మూత అయితే పెట్టేశాను. రసం అయితే అయిపోయింది. ఇంకా పప్పు కూడా వేసుకునేసాను. ఇంకా ఇంత పప్పు ఇప్పుడు మేము ముగ్గురమే యాడ తింటాంలే అని చెప్పి ఇంకా అమ్మకు ఫోన్ చేశాను. ఇప్పుడే రానులేమ్మా, నేను ఒక 2కి అలా వస్తాను అని చెప్పింది. మా నాన్నకి భోజనం పెట్టేసి ఇంకా అప్లై గుంటకి వెళ్ళింది కదా, ఇంకా అక్కడ గుడికి వెళ్ళేసి ఇంట్లో పూజ చేసుకొని వచ్చేసరికి లేట్ అవుతుందిలే, మీరు తినేయండిలే అని చెప్పింది. ఇంకెంత పప్పు వేస్ట్ అయిపోతుందని ఒక క్యారీలోకి తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మా ముగ్గురికి సరిపడా పప్పు వరకే ఇప్పుడైతే చేస్తున్నాను. ఇంక ఈ పప్పు అయితే ఇంకా ఈవినింగ్ మా వారు ఇంకా అమ్మ వచ్చినాక చేద్దాంలే అని చెప్పి పప్పు అయితే తీసి పెట్టేశాను. ఇప్పుడు కొంచెంగా వంట సోడా వేసుకున్నాను. కొంచెం ఎక్కువ పడిపోయింది వంట సోడా అయితే. ఇంకా కొంచెము పక్కన పడేసి ఇంకా కొంచెంగా అయితే ఒక 1/4 స్పూన్ అలా అనుకుంటా అది వరకేసి, ఉప్పు అయితే నేను ఆల్రెడీ మిక్సీకి వేసినప్పుడే వేశాను కదా, అదే సరిపోయింది నాకైతే. అందుకని మళ్ళీ సాల్ట్ అయితే ఏం యాడ్ చేయలేదు. వంట సోడా మటుకు ఒక రవ్వ వేసి పప్పులో అయితే కలిపేశాను. ఇంకా పప్పు అయితే నీట్గా మొత్తం ఒకసారి కలిపేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన దాంట్లో మటుకు సోడా వేయలేదు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా మళ్ళీ వడ చేసిన ఇంకా దానికి మళ్ళీ సోడా వేయాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వడ వేస్తే మటుకు ఆటోమేటిక్గా సోడా వేసినట్లు కొంచెం క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇంక ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బి వేస్తున్నాను కాబట్టి కొంచెం యాడ్ చేశాను. వీళ్ళకి కొంచెం సోడా ఎక్కువైనా నూనె ఎక్కువ లాగినా మా పిల్లలు అయితే అస్సలు తినరు. గట్టిగా ఉన్నా పర్లేదు అనేసి అని అంటారు, నూనె మటుకు లాగకూడదు అంటారు. ఇంకా పెనంలో ఆయిల్ అయితే పోసి వేడి చేశాను స్టవ్ వెలిగించి. ఆయిల్ వేడెక్కాక ఇంకా వడలు అయితే తట్టి వేసేస్తున్నాను. ఇంకా నేను వేస్తూ ఉండగానే మా డింపుల్ని అయితే అడిగాను, నాన్న వడలు వేడిగా తింటావా, పచ్చడితో బాగుంటాయి అని చెప్పాను. సరేలే మమ్మీ, నేను అక్క వచ్చినాకే తింటానులే, ఇప్పుడు నాకు కొన్ని వడలు వేసిలే, నేను తినేస్తాను అని చెప్పాడు. ఇంకా ఫస్ట్ వడలు అయ్యాక మా డింపుల్కి పచ్చడితో అయితే వడలు ఇచ్చాను. చాలా బాగున్నాయంట వడలైతే. ఇంక ఇలా సరిపడా వడలైతే వేసేసాను. నూనెకి సరిపడా వడలైతే ఇంకా అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసేసాను. ఈ పిండిని అయితే కొంచెంసేపు అట్లే పెట్టేసి ఒక 1 అవర్ అలా మళ్ళీ వడలు కానీ వేస్తే చాలా బాగా పొంగుతాయి, బాగా కూడా వస్తాయి. ఇంకా ఇప్పటికి టైం లేదు కాబట్టి ఇంకా పాప వచ్చేస్తుంది, ఇంకా డింపుల్ కూడా ఇంట్లోనే ఉన్నాడు అనేసని కొంచెం త్వరగానే అయితే చేసేసాను. అందుకే ఇప్పుడు మాకు సరిపడ వడల పిండి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇలా అన్నీ అయితే తీసి బౌల్లోకి అయితే వేసుకునేసాను. ఇంకా మా డింపుల్కి అయితే ఫస్ట్ వేయించేసాను వడలు పచ్చడి అయితే. మళ్ళీ తను తినేసాక ఇంకా లస్తా వచ్చింది, ఇంకా తనకి కూడా ఇంకా వేయించేసాను. ఫస్ట్ వడలు వేయించేదామా అంటే వద్దులేమో, నాకు అన్నం కూడా వేయించేలే, కొంచెం ఆకలిగా ఉంది, పొద్దున్న హడావిడితో తనైతే ఒక్క దోశ తినింది, 2 కూడా తినలేదు, టైం అయిపోయింది, ఇంకా గుడికి వెళ్ళాలి కదా అని చెప్పి ఒక్క దోశ తినేసిపోయింది. ఇంక అందుకే ఇప్పుడు నాకు అన్నం కూడా వేయించేలేమా అని చెప్పింది. ఇంకా సరే అని చెప్పి తనకైతే ఇంకా వడలు, రైసు, పచ్చడి అయితే వేయించేసాను. ఇంకా మా లంచ్ అయితే అలా తినేసాము, మళ్ళీ ఏం తీయలేదు. మళ్ళీ అమ్మ అయితే వచ్చింది,
వస్తూ స్వీట్ బాక్స్ అయితే తీసుకొని వచ్చింది. ఇంకా అందరికీ తినిపించి హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే చెప్పింది. మా అమ్మ వస్తేనే ఒక ఇంట్లో హడావిడి వచ్చేస్తుంది. మా అమ్మ అయితే ఇంకా అన్నీ బాగా చేస్తుంది. మా వారికి ఇవన్నీ స్వీట్లు తేవడము, న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేయడము ఇవన్నీ ఇష్టం ఉండదు. మా అమ్మ అయితే ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి స్వీట్ తీసుకొని పోయి తినిపించి విష్ చేస్తే వాళ్ళు ఇష్టపడతారు అనేసి ఇంకా అమ్మ అయితే వస్తూ ఇలా స్వీట్ అయితే తీసుకొని వచ్చి అందరికీ తినిపించి హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పింది. ఇంకా ఇలా అయితే మా న్యూ ఇయర్ అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. సెలబ్రేషన్ కాదండి, మా డే అయితే ఇలా గడిచింది. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇలా ఏం చేస్తున్నాను. మీకు గనుక నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మటుకు మర్చిపోద్దండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.